హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ గత 2 రోజుల నుంచి ఒక వీడియో సోషల్ మీడియాలో బాగానే చక్కర్లు కొడుతుంది. అది ప్రణీత్ హనుమంత్ అనే ఒక ఆయనకు సంబంధించి ఆయన ఒక వీడియో పైన కమెంట్ చేస్తూ ఉంటాడు. ఆయన రోజువారీ పనే ఇది. అంటే ఆయన యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోస్ పైన కమెంట్స్ చేస్తూ ఉంటారు. ఏంటి ఇలా చేస్తున్నారు, అరే ఇలా కూడా వీడియో చేస్తారా అనే దానిపైన ఆయన కమెంట్స్ చేస్తూ ఉంటారు. కమెంట్స్ చేసినంత వరకు బాగానే ఉంది, కామెడీ పరంగా కూడా బాగానే ఉంది. కానీ అక్కడ ఉన్న వ్యక్తి, దానికి సంబంధించిన వీడియోలో ఆయన మాట్లాడిన మాటలు చాలా మట్టుకి అసభ్యకరంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. అందులో మెయిన్ ఏమిటి అంటే, ఒక తండ్రి తన కూతురు ఇద్దరూ కలిసి ఉన్న వీడియోకి సంబంధించి అమ్మాయి పైన అసభ్యకరంగా మాట్లాడడంతో ఆ వీడియోని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిట్లలో అప్లోడ్ చేశారు. దాంతోపాటు ఇటు ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయగానే మీమర్స్ అందరికీ ఇది ఒక మంచి టాపిక్ అయిపోయింది. దానికి సంబంధించి కంటిన్యూస్గా దాన్ని ట్రెండ్ చేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరూ దానిపైన వీడియో చేస్తూ ఉన్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా చెక్కలు కొడుతుంది. దాని తర్వాత ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేరితే ఇది అందరికీ మంచిది కాదని చెప్పేసి ఇటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ అయినటువంటి ట్విట్టర్లో ఇటు మంచు మనోజ్ అయితే సీఎం రేవంత్ రెడ్డికి, అలాగే బట్టి విక్రమార్కకి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి ఇద్దరికీ కూడా ఆయన ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. ఏంటి అంటే, సార్ ఇదంతా ముందు నుంచే జరుగుతోంది, అసలు ఇలాంటివి జరగకుండా కాపాడాల్సింది మీరే. ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఇలా జరగడము మొదటిసారి. ఇలాంటివి పిల్లల భద్రత అలాగే మహిళల భద్రతకు సంబంధించి మీరు ముందుగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే అసలు చేయడానికి కూడా ఆలోచించాలి. అండ్ అలాగే మీరు ఇక్కడ ట్వీట్ చూస్తే అర్థమైపోతుంది. హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ రేవంత్ అండ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అటు చంద్రబాబు నాయుడిని, అలాగే డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి, అలాగే ఐటీ మినిస్టర్ లోకేష్ గారు కూడా టేక్ ఇమీడియట్ యాక్షన్ అగైన్స్ సచ్ హారిఫిక్ బిహేవియర్ టు ఎన్ష్యూర్ ఇట్ డస్ నాట్ హ్యాపెన్ అగైన్. ఇలాంటి సంఘటన మళ్ళీ ఇంకొకటి జరగొద్దు అని చెప్పేసి, ఇలాంటి ఒక దారుణమైన సంఘటనలు జరగకూడదు, దీనికి సంబంధించి మీరు వెంటనే ఏదైనా యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఐ ఆల్సో కాల్ ఆన్ టెక్సస్ ఆఫీషియల్స్, బెక్సార్ కంట్రీ ఏ, కాస్కో గవర్నమెంట్ అండ్ టెక్సస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ ప్రొటెక్టివ్ సర్వీస్ to investigate, to take swift action. I have screenshots of my message to provide to officials when needed. Additionally, I request US Embassy in India and the Indian Embassy in US to coordinate with local authorities to address this serious issue. అంటే ఈ ఇష్యూ పైన అటు యుఎస్ గవర్నమెంట్కి సంబంధించి, అలాగే ఇక్కడ నుంచి అటు యుఎస్ గవర్నమెంట్కి పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా దానికి సంబంధించి అసలు మీరు అటువంటి వీడియోస్ని ముందుకి కూడా తీసుకురావద్దు, ఎంకరేజ్ కూడా చేయొద్దు అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వీడియోకి సంబంధించి ఇంకోటి ఏంటంటే, చైల్డ్ సేఫ్టీ, ఉమెన్ ప్రొటెక్షన్ మస్ట్ బీ ఆన్ అవర్ టాప్ ప్రయారిటీస్. సైలెన్స్ ఇన్ అండ్ ఇన్యాక్షన్ ఆర్ నాట్ ఆప్షన్స్. అంటే ఇప్పుడు ఇది ఆప్షన్ లాగా పెట్టుకోకుండా దీనికి సంబంధించి మనము ఖచ్చితంగా యాక్షన్స్ తీసుకోవాలి అని చెప్పేసి దీనిపైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రిప్లై ఇస్తూ, మాకు పిల్లల భద్రత ముందంజలో ఉంటుంది, ఖచ్చితంగా మేము దీనిపైన యాక్షన్ తీసుకుంటాము, మీరు దీనికి సంబంధించి స్పందించినందుకు థ్యాంక్ యూ, విల్ టేక్ ఎన్ యాక్షన్ ఫర్ షూర్ అని చెప్పేసి ఆయన రీట్వీట్ చేయడం జరిగింది. సో మొత్తంగా ఈ సోషల్ మీడియాలో జరిగిన హల్చల్ 2 రోజులుగా గవర్నమెంట్ వరకు వెళ్ళేంత పరిస్థితి వరకు తీసుకొచ్చింది. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి.